హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే బ్రష్ అయితే వేసేసి చాయ్ పెట్టిన, అలాగే రైస్ కూడా పెట్టేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. వాసాలన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది. చిన్నోడు పాప ఆల్రెడీ లేచేశారు. వాళ్ళను కూడా ఫ్రెష్ అప్ స్నానం అయితే చేయించేసాను ఇద్దరికి కూడా. తర్వాత వచ్చేసి మేము చాయ్ తాగుదామని చెప్పి చాయ్ అయితే ఆల్రెడీ అయింది కదా, దాన్ని అయితే కప్లో పోసేసుకొని వెళ్ళి ఒక దగ్గర కూర్చున్నాం. హాల్లో ముగ్గురం కూర్చున్నాము. సో పాపకి బాబుకి అయితే బ్రెడ్ పెడదామని చెప్పి ఛాయ్లో పెట్టి బ్రెడ్ అయితే పెడుతున్నా. వాళ్ళకైతే నచ్చింది. బాబు అయితే ఫస్ట్ టైమే తింటున్నాడు, బట్ వాడికి కూడా నచ్చింది. బాగా అయితే తినేసాడనమాట. సో అలా ఇద్దరికైతే తినిపించేశాను. ఇంతలోకైతే స్కూల్ టైం అయితే అయిపోయిందని చెప్పి నేను, బాబు, పాప అయితే కిందికి వెళ్తున్నాము. పాప కూడా వెళ్తుంది. చూడండి, పాప అయితే బ్యాగ్ వేసుకొని రెడీ అయ్యి అయితే మేము కిందికి వెళ్తున్నాం. బికాజ్ స్కూల్ టైం అయిపోయిందనమాట. ఆల్రెడీ ఆటో కూడా వచ్చిందని కాల్ అయితే వచ్చేసింది మాకు, అందుకే గబగబా వెళ్తున్నాము. వెళ్ళేసరికి ఆటో అయితే వచ్చింది. పాప అయితే ఎక్కి కూర్చుంది. సో ఇంకా ఆటో అయితే మూవ్ అయిపోయింది. సో తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే వంట చేయాలి కాబట్టి ముందుగా బెండకాయలను అయితే ఆల్రెడీ కడిగేసి తీసుకొచ్చుకున్నాను. దాన్నే తుడుస్తున్నా. బికాజ్ బెండకాయలు కొంచెం గమ్ము ఉంటాయి కదా, సో కడిగినాం కాబట్టి తుడిస్తేనే అవి కోసేటప్పుడు బాగుంటాయి అన్నమాట. సో అవన్నీ క్లీన్గా క్లాత్ తోటి తుడిచేసి ఇలా కట్ చేస్తున్నాను. బికాజ్ ఏం చేస్తున్నా అంటే బెండకాయ పులుసు అయితే చేస్తున్నా. ఈ బెండకాయ పులుసు తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారనేది లాంగ్ వీడియోలో అయితే ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియో అయితే చూడండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్దండి, అంత బాగుంటుంది. సో బెండకాయ పులుసు అయితే చేసేసాను. నెక్స్ట్ కట్ చేస్తే ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవాలి కదా, తప్పదు కదా. బట్ పిల్లలు అయితే చాలా అంటే చాలా అంగడైతే చేస్తున్నారు. ఇది కామన్, ఏం చేద్దాంలేండి. సో అలా ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను నేనైతే. సో ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ టీ కూడా తాగాలి. బట్ దానికంటే ముందు మనమైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను అనమాట. బట్టలన్నీ వేసేసి మనం వాడేది జెంటిల్, తెలుసు కదండి, షాపింగ్ బ్లాగ్ అయితే ఉంది. ఆ జెంటిల్ ఇంకా అయిపోలేదండి. 2 లీటర్స్, ఇంకో ½ లీటర్ ఉండొచ్చు మేబీ. సో అదైతే కావాల్సినంత లిక్విడ్ అయితే యాడ్ చేసేసాను. యాక్చువల్లీ క్యాప్ తోటి పోసుకోవాలి, బట్ క్యాప్లో పోస్తే అది లిక్విడ్ కాబట్టి థిక్గా ఉండడం వల్ల సరిగా అయితే క్యాప్ క్లీన్ అవ్వట్లేదు. మళ్ళీ దాన్ని తుడవాల్సి వస్తుంది. అందుకని చెప్పి డైరెక్ట్ బాటిల్ తోటి అయితే నేను డిటర్జెంట్ లిక్విడ్ అయితే వేసేసాను. అలా వేసేసి వాషింగ్ మిషన్ డోర్ క్లోజ్ చేసేసి అయితే అలాగే వాటర్ ఆన్ చేసుకోవాలి కదా, లేదంటే ఎర్రర్ వస్తుంది. కాబట్టి వాటర్ కూడా ఆన్ చేసేసి పవర్ ఆన్ చేసి మనకు కావాల్సిన మోడ్లో పెట్టుకొని వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇంకా వాషింగ్ మిషన్ అయితే దాని పని అది చేసుకోవాలి కాబట్టి అదైతే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయింది. తనకైతే తినిపిస్తున్నాను. ఎందుకు తినిపిస్తున్నానంటే ఆమె చాలా లేట్ అయితే తింటుంది. సో అంతలోపు హోంవర్క్ అన్న అయిపోతుంది అని చెప్పేసి తనకైతే తినిపిస్తున్నాను. అలాగే బాబు కూడా ఇక్కడే ఆడుకుంటున్నాడు. సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ